ట్రీన్ 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 ట్రీన్. హలో. ఆ, ఆంటీ. ఓ, బాగున్నారా? ఆహా. అవునా, మీ అమ్మాయికి విడాకులా? ఎందుకంటే 3,000 కోట్లు ఉంది మా అల్లునికి. అయ్యో, చాలా బిల్డింగ్లు అన్నారు ఫారిన్లో. బాత్రూములు కడిగేవాడు అంటున్నా వాడు. తల్లో ఎంటుకలు కూడా లేవు, విగ్గంటున్నా అది. అబ్బా, అంత మోసం చేశాడా మిమ్మల్ని? అంత నమ్మించాడా? మీరెట్లా నమ్మినారండి? విచారించలేదా? విచారించకుండా చేసినారా? మీలాంటి మీలాంటి వాళ్ళు మోసపోతూనే ఉన్నారు కదా ఆంటీ. నమ్మినందుకే కదా మోసపోయేది. అందరినీ, ప్రతి ఒక్కరిని విచారించి ఒక 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 40 మందిని విచారించి కాదా పెళ్లి చేసేది? ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే 10 మందిని విచారించాలి కదా ఆంటీ. వాడు చెప్తేనే తీయగా, వాడు మాట చెప్తేనే ఎలా నమ్ముతున్నారు? చంపేదానికి కూడా ప్రయత్నం చేశాడంటున్నా మీ అమ్మాయిని. ఇప్పుడు మీ అమ్మాయిని నటించాలా అంటే వీసా దొరికే వరకు నటించాలా, లేకపోతే వాడు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాడు వాడు మీ అమ్మాయిని. అందుకే మీ అమ్మకి ధైర్యం ఉంటే వాడిని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టమను, లేకపోతే మీ అమ్మాయి వీసా దొరికే వరకు నటించమను మీ అమ్మాయిని, లేకపోతే వాడిని విషమేసి చంపేయమను. ధైర్యం ఉంటే మీ అమ్మాయికి. ధైర్యంగా పెంచాలంటే ఆడపిల్లని ధైర్యంగా పెంచాల. చూడండి, మా ఏజిల్ పాపని నేను ఎంత ధైర్యంగా పెంచినా, కుట్టి పాపని ఎంత ధైర్యంగా పెంచినా, మా పెద్దమ్మాయిని ఎంత ధైర్యంగా పెంచుతాం. వాళ్ళు ఏమన్నా చేసినప్పుడు మనమే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే వాళ్ళని. అలా ధైర్యం ఉండాలి ఆడపిల్లలకి. ప్రతి ఆడపిల్లకి నేను చెప్పేది ఒకటే, వాళ్ళు ఇంకా చంపుతాము అన్న మనకు డౌట్ వచ్చిందంటే మనమే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి వాళ్ళని. అలా మనం పెంచాలి పిల్లల్ని, ఆడపిల్లల్ని. ఎక్కడో విదేశాల్లో ఉండి ఎవరు ఉంటారు? ఇప్పుడు ఇండియాలో అయితే ఎవరో పక్కన పిలిస్తే వస్తారు. విదేశాల్లో లోపల ఎవరు బతుకు వాళ్ళు అంటే మనమే, మన మీద అటాక్ అయినప్పుడు మనమే ఎదురు తిరిగి మనమే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి వాళ్ళని. అలా మనం తయారు చేసి పంపించాల. అలా చేసి పంపించినప్పుడే ఆ ఆడపిల్ల బతికి బయటపడుతుంది. వాళ్ళ చేతిలో చిక్కితే వాళ్ళు అలానే చేస్తారు. వాళ్ళు అలా తయారైపోయినారు ఆంటీ. చేసుకొని పోయేదే దానికి కదా. నచ్చకపోతే వాళ్ళు కుక్కర్లో పెట్టి ఉడికిస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసి పెడతారు. అలా చేస్తారు ఆంటీ. వాళ్ళు తయారైనారు వాళ్ళు. కూడా వాళ్ళు అలా పెరగడానికి తల్లిదండ్రులు తప్పు అనకూడదు. తల్లిదండ్రులు బాగానే పెంచుంటారు. వాళ్ళ దుర్మార్గం మధ్యలో వాళ్ళకి ఆ బుద్ధి వచ్చి ఉంటుందండి. తప్పు తల్లిదండ్రులది కాదు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులు మధ్యలో వాళ్ళకి అలా బుద్ధి పుట్టుతుంది. వాళ్ళకి దుర్బుద్ధి అలా మధ్యలో పుట్టుతుంది. తల్లిదండ్రులు చంపమని ఎవరు చెప్పరు కదా, చంపు అని ఎవరు వాళ్ళు సలహా ఇయ్యరు కదా. తల్లిదండ్రులు మంచిగానే పెంచుతారు. వీళ్ళు అలా మధ్యలో వాళ్ళకి అలా దుర్బుద్ధి పుట్టుతుంది ఎవరికన్నా కానీ పిల్లలకి. మనము అది మళ్ళీ వాళ్ళ తలరాతో వాళ్ళ కర్మను మరి అదేం చెప్పలేము మనము. చాలా చాలా దేశమే, ప్రపంచమే చెడిపోయిందంటే చాలా. ఎంత అంటే ఇంకా